ఏదో ఒక రూపంలో వెనకబడి పోవాలని మనిషి ఆలోచన. చూడండి, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. యెహోవాను వేడుకోండి. ఇప్పుడు మన గురిసే వర్షాలు తొలకరి వాన. ఇది తొలకరించింది, తొలకరి వానలు అంటాం. ఈ వానలన్నీ కురిసి ఆగిపోయిన తర్వాత ఎప్పుడూ కురిసేది, తర్వాత పంటలు అయిపోయాక మళ్ళీ కురిసేదాన్ని ఏమంటారు? కడవరి వాన. అది కడవరి అంటే ఇంకా వర్షాకాలం అయిపోయింది, తొలకరి వాన, కడవరి కాలం వచ్చింది. కడవరి వర్షాకాలం అని కురుస్తుంది అనమాట. అంటే ఒక ఛాన్స్ పోయినా దేవుడు రెండవ ఛాన్స్ ఇస్తానికి మనిషికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మనిషి జీవితంలో తప్పిపోయినా రెండోసారి కూడా నీకు ఉంది బిడ్డ అన్నారు. ఒకసారి నీ విషయంలో నువ్వు మేలు పొందడంలో నీ పరిస్థితిని నువ్వు కోల్పోయినా మళ్ళీ మరొక అవకాశం నేను నీకు ఇస్తున్నా అంటున్నారు దేవుడు. అందుకనే కడవరి వానాకాలము అన్నారు దేవుడు. జకరియా గ్రంథములో దేవుడు రాయించారు, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి అన్నారు. వర్షము కావాలి ప్రభా, నాకు వర్షం కావాలి, మాకు వర్షం కావాలి, మా పిల్లలకు వర్షం కావాలి, నా భర్తకు వర్షం కావాలి, నా భార్యకు వర్షం కావాలి, నా కుమార్తెలకు కుమారులకు కూడా సమృద్ధి అయిన వర్షం కావాలి. వర్షం కావాలి. ఆ వర్షమే లేకపోతే మనిషి పరిస్థితి ఏమవుతుంది? వర్షం కావాలి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం ఏం చెప్తుంది? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం, మట్టి బిడ్డల కింద విత్తనములు కుళ్ళిపోచున్నవి. చాలు, మట్టి బిడ్డల కింద విత్తనాలు ఏమవుతున్నాయి? కుళ్ళిపోతున్నాయి. ప్రేయరుకు లేటుగా వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ వడ్డం చేయటానికి వాళ్ళని నిలబడనీయకూడదు. ఎందుకంటే వాళ్ళు అవిధేయులు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వడ్డం చేయకూడదు. ఎందుకంటే లేటుగా వచ్చారు కాబట్టి వాళ్ళ అవిధేయత ఇతరులని అభ్యంతరపరిచేదిగా ఉంది కాబట్టి, క్రమం లేకుండా ఉన్నారు కాబట్టి త్వరగా వచ్చి ఇక్కడ ఏదో నేను వడ్డిస్తాను అని చెప్పేలాగా వాళ్ళని పెట్టకూడదు. ఎవరైతే సమయానికి వచ్చారో వాళ్ళు చదువున్నా లేకపోయినా వాళ్ళని మనం ఉపయోగించాలి. అది క్రమం తప్పి జీవించుట. అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి తొలగి పోండి అని ప్రభు చెప్పారు. మనుషులు క్రమం తప్పి జీవించుతున్నప్పుడు ఇంక భక్తి ఏంటి? గుండె క్రమం తప్పి కొట్టుకుంటే మనిషి ఆరోగ్యం ఏంటి? ఇంకా గుండె క్రమం తప్పి కొట్టుకోకూడదు, అది క్రమంగా కొట్టుకోవాలి. ప్రతిదీ కూడా క్రమంగా నడవాలి. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి క్రమాన్ని పాటించాలి. ఆ క్రమాన్ని పాటించినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. నాకు తెలిసిన ఒక సహోదరుడి యొక్క గుండె రక్తమట రివర్స్లో ప్రయాణం చేస్తుందట. రివర్స్లో ప్రవహిస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నట్ట? చెప్పండి, ఆరోగ్యం లేదు. రివర్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి చాలా ప్రమాదం అనిపించింది. వెంటనే దాన్ని సరిచేయించుకున్నారు ఆయన. కాబట్టి ఈ రోజున చాలామంది అక్రమముగా మనిషి జీవించినంతకాలం కూడా దేవుడు అట్టి వారిని నమ్మటం చాలా కష్టం. అట్టి వారిని నమ్మరు. అక్రమం అనేది పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేస్తుంది. అక్రమము కొంచెముగా ఉన్నా వారి యొక్క లైఫ్ అంతటినీ కూడా దేవుని విషయంలో అవిధేయులుగా మార్చవచ్చు. అందుకని కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కొంచెములో క్రమం పాటించేవాడు ఎక్కువలో కూడా క్రమం పాటిస్తాడు. అందుకనే మనిషి క్రమం తప్పి భక్తి చేస్తున్నారని దేవుడు అవకాశం ఇస్తారు. సర్లే నెక్స్ట్ చూద్దాం అనుకుంటారు పరిశుద్ధాత్మదేవుడు. అప్పటికి మనిషి యొక్క నడవడిక, మనిషి యొక్క వేగం పెంచకుండా నిర్లక్ష్యంగానే ఉందనుకోండి. అప్పుడు దేని నిమిత్తం అయితే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారో, అది ధనమా, అది ఆస్థ, అది మరొకట విద్య, ఉద్యోగమా,
అది ఏదో దానిలో అంచెలంచెలుగా వాళ్ళ గ్రేడ్ తగ్గుతూ ఉంటుంది. మీకు తెలుస్తుంది, అంచెలంచెలుగా వాళ్ళ గ్రేడ్ తగ్గుద్ది. దేవుడు తగ్గిస్తారు. ఎందుకంటే మనుషులు నిర్లక్ష్యాన్ని సరి చేసుకోవాలని, మనుషులకున్న నిర్లక్ష్యాన్ని సరి చేసుకునే లక్ష్యము దిశగా ప్రయాణం చేయాలని, నిర్లక్ష్యమును విడిచిపెట్టి విడనాడి లక్ష్యము వైపు గురిచిపెట్టి నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అంచెలంచెలుగా వాళ్ళని తగ్గిస్తారు. ఆ చదువుకునే స్టూడెంట్స్ అయితే వాళ్ళ మార్కులు తగ్గిస్తారు, వాళ్ళ పరిస్థితిని సబ్జెక్టులు తగ్గించేస్తారు, పరిస్థితి మారిపోద్ది. ఇంకా వాళ్ళ జీవితము నెమ్మదిగా అంచెలంచెలుగా తగ్గిపోద్ది. ఎందుకంటే వాళ్ళు గర్విష్ఠులు అయిపోయారు. కాబట్టి నేను 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాను, గర్వం వచ్చింది. నాకు మంచి ఉద్యోగం వచ్చింది, గర్వం వచ్చింది. నాకు మంచి ఇల్లు కట్టాను, గర్వం వచ్చింది. నాకేంటి నా తల్లిదండ్రులు 2 ఎంప్లాయీస్, గర్వం వచ్చింది. మాకేంటి నెల కింద ఆదాయం వస్తుంది, గర్వం వచ్చింది. మాకేంటి ఇబ్బంది ఏమీ లేదు, మా వ్యాపారం బాగుంది, గర్వం వచ్చింది. దేనినైతే బేస్ చేసుకున్నాడో మనిషి దానినే నెమ్మదిగా తగ్గించి మళ్ళీ సాధువైనట్టు మృదువైనట్టు గుణము వచ్చు వరకు ఆయన ప్రయత్నము చేస్తారు. దేని నిమిత్తమైతే మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని తగ్గిస్తారు. ఇది నిశ్చయము. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరు ఏం చేయడానికి వీల్లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరు తప్పించుకోలేరు. సేవకులని లేదు, రాజులు లేదు, సామాన్యులు లేదు, ఎవరు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను అనుసరించడంలో ఏం చేసావన్నారు దేవుడు సౌలుని, రాజు అనే సౌలుని వెనుక తీశావు. నువ్వు నన్ను అనుసరించడంలో వెనుక తీసావయ్యా. అందుకనే దావీదుని నేను ఎన్నుకున్నా, నిన్ను విసర్జించా అన్నారు దేవుడు. దావీదుకు శాశ్వతమైన కృప చూపించా, నీ ఎడల కూడా కృప చూపించాలనే నిన్ను ఎన్నుకున్నా. కానీ నువ్వు నా అంచెలంచెలుగా నువ్వు నా విషయంలో వెనుక తీశావు. అందుకని అంచెలంచెలుగా నీ స్థాయిని తగ్గించాల్సి వచ్చింది. చాలామంది స్థాయిని తగ్గించేస్తారు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ఉంటే మాట ఇంట్లా, మనుషులు మాట ఇంట్లా, లోబట్లా, అసలు దేవుని మందిరానికి వెళ్ళే భయమే పోయింది. అందుకనే ఏ టైంకి వచ్చినా మనుషులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆర్డర్ చేయాలన్నా లేక చేయాలన్నా రెండు అంటున్నాం. అంటే వాళ్ళ అవిధేయతను మనుషులు ఏం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళు పరిచర్యలో పాల్గొనకూడదు ఎప్పుడు కూడా. అసలు ఎప్పుడు నువ్వు అడ్డనకు రాకూడదు. ఎందుకంటే నువ్వు లేట్కి వచ్చావు, నువ్వు ఆ క్రమం తప్పావు. క్రమం తప్పిన గుండె ఎలా మనిషిని ఇబ్బంది పెడుతుందో, క్రమం తప్పిన మనస్సు మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో, క్రమం తప్పిన కారు మనుషులు అందులో ఉన్న వారిని ఎలా అటు ప్రమాదానికి గురి చేస్తుందో, మనుషులు కూడా క్రమం తప్పిపోయినప్పుడు అట్టి వారు వడ్డం చేసిన దీవెన ఉండదు. అట్టి వారు పాట కూడా పాడటానికి దేవుడు అవకాశం ఇయ్యారు, పాడకూడదు కూడా. ఇది దేవుని నియమం. దేవుడికంటూ ఒక నియమం ఉన్నది. మన ఇష్టం వచ్చినట్టు నడుచుకునేది దేవుని భక్తి కాదు. ఇష్టం వచ్చినట్టు నడిచేది అది స్వచిత్తం. కానీ దేవుని చిత్తం అలాంటిది కాదు. సమయం ఎన్నింటికి నీకు తెలుసు, దాన్ని నొక్కి ఒక్కానించి చెప్పాల్సిన పని లేదు. కానీ నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు, దేవుడు దాన్ని చూస్తున్నారు. అందుకనే నీ రేంజ్ని తగ్గించబోతారు. చాలా దేవునికి భయపడాలి. ఎందుకంటే మాట వినడంలా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. సైకిల్ లేని మనిషికి దేవుడు సైకిల్ ఇచ్చారు. సైకిల్ ఉండగా మనిషికి బండి ఇచ్చారు. బండిని కాక మరి సమాజంలో ఏ బండి అయితే మంచిదో దాన్ని ఇచ్చారు. అది కాక కొంతమందికి అయితే కార్లు ఇచ్చారు. అయినా మనుష్యుడు దేవునికి ఏం చేయట్లేదు, లోబట్ల, దేవునికి లోబట్ల. మనిషి మాట వినడం వల్ల నాకేంటి అనే ఆలోచన వచ్చేసింది మనిషికి. నాకేం ఇబ్బంది ఏమీ లేదు. ఒకప్పుడు సైకిల్ కూడా లేని మాకు ఇప్పుడు బండి వచ్చింది, బండి మీద తిరుగుతున్నాం. ఇబ్బంది ఏంటి మాకు? ఇంకా దేవుడి మాట వినాల్సిన పనిలే, నాకు సమయానికి పోవాల్సిన పనిలే, తిరుగుబాటు చేయడమే మా ఆలోచన అనుకునేలాగా మనిషి మార్పు పొందిన సంగతి తరతరాల నుంచి దేవుడు చూసుకుంటూ వస్తున్నారు. అందుకనే ప్రతి విషయంలో దేవుడు అబ్జర్వ్ చేస్తారు. ఎలా ఉంటున్నాడు ఈ మనిషి, ఈ జోసెఫ్ మెరారి అనే ఈ మనుషుడు ఎలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎలా ఉంది, నీ క్రియలను నేను ఎరుగుదును,
నువ్వే ఏం చేస్తున్నావు, నీ ఆలోచన, నీ తలంపు ఏంటో అంతా మన క్రియలను దేవుడు ఎరుగును. ఇంకెక్కడ తప్పించుకుంటాడు మనిషి? అందుకనే దేవుని బిడ్డలారా, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. అలా వేడుకోనందున తొలకరి వర్షం పోయింది, మట్టి బిడ్డల కిందనే విత్తనాలు ఉండిపోయాయి. ఏ విత్తనము? మనిషికి ఏ విత్తనం అండి? ఏదో జొన్నలు, మొక్కజొన్నలు, వేరుశనగ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, లేకపోతే రాగులు విత్తనాలు, గంటి విత్తనాలు, ఇలా విత్తనాలు కాదు, లేక వరి విత్తనాలు, ఇవి కాదు. ఏదైతే మనిషి ఆశించుచున్నాడో, అనగా ఏదైతే మనిషి కావాలనుకుని తలంచుకుంటున్నారో, ఏ తలంపు అనే విత్తనము, ఆశ అనే విత్తనము, ఉద్దేశం అనే విత్తనము ఏదైతే మనిషికి అవసరమైందో దాన్ని గురించి యోచించి ఆలోచిస్తారో అదే మనిషిలో ఉండిన విత్తనం. ఆ విత్తనము ఎక్కడుంది? మట్టి బిడ్డలకు కింద ఉంది. అంటే అనుకుంటున్నారు, పైవాళ్ళు కావాలనుకునే విత్తనం వాళ్ళల్లో ఉంది. మా పిల్లలు పైవాళ్ళు కావాలనుకునే విత్తనం వాళ్ళల్లో ఉంది. నా భర్త మంచి స్థానంలో ఎదగాలని ఉంది. మేము కూడా మంచిగా ఏదో మేడలు కట్టాలని ఉంది, లేకపోతే ఏదో చేయాలని ఉంది. మా పిల్లలకు మంచి సంబంధాలు అసలు ఎంతో హై లెవెల్లో రావాలని ఉంది. నిజమే. కానీ ఆ విత్తనానికి ఏమి లేవు, నీరు లేదు, వర్షము లేదు. అది ఏమైపోయింది? మట్టి బిడ్డల కిందనే కుళ్ళిపోతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరుగుతున్నాయి, మట్టి బిడ్డ కిందే కుళ్ళిపోయింది. సొంత ప్రయత్నం మనిషి ప్రారంభించాడు. ఎప్పుడైతే సొంత ప్రయత్నం మనిషి ప్రారంభించాడో, సొంత ప్రయత్నం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అది కూడా మనిషికి చాలా బాగుంటుంది. సొంతంగా నడిచే విధానం, సొంతంగా ఆలోచించే విధానం, సొంతంగా భక్తి చేసే విధానం, దేవుణ్ణి పక్కన పెట్టి తన ఇష్టమే చేసే విధానం, దేవుని యొక్క వాక్యమును, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన ఇష్టమే చేసి అందులో కూడా చాలా బాగుంది అనేది లోకంలో జరుగుద్ది కూడా. కానీ శుచిత్వము జరిగినప్పుడు, శుచిత్వములో నడుస్తూ ఉన్నప్పుడు, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉండినప్పుడు అది కూడా మనకు చాలా తృప్తిగానే అనిపిస్తుంది. అబ్బా చాలా బాగుంది కదా, మేమేం దేవుని చిత్తం చేయాల్సిన అంత పని ఏం లే, మా ఇష్టమే చేస్తాం, మా ఇష్టం చేసినా మాకు అంత బాగానే ఉంది అని అనిపిస్తుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే మనిషి సొంత చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడో అప్పుడు దేవుని నామానికి మహిమ రావడం అనేది ఏమవుద్ది? ఆగిపోద్ది. ఇంకా దేవుని నామానికి మహిమ రాదు. ఇంకంతా స్వచిత్తమే. స్వచిత్తం అంటే ఏమిటి? 12:30కి చర్చికి వెళ్ళాలని అనిపించినా అప్పుడే బయలుదేరి వస్తాడు. ఎందుకంటే ఈ స్వచిత్వంలో ఉన్నాడు కాబట్టి. అసలు ఈరోజు వెళ్ళాల్సినంత అవసరం ఏం లేదు, ఎవరో రమ్మన్నారు వెళ్ళిపోతాము అంతే తప్ప అక్కడ దేవుని భయము అనేది, దేవుని చిత్తం అనేది లేదు. ఇక మనిషి స్వచిత్తములో ఉన్నాడు. స్టీరింగ్ అనేది దేవుని చేతుల్లో లేదు. ఆ కారు స్టీరింగ్ అనేది వాళ్ళ సొంత చిత్తంలో ఉంది. వాళ్ళకి ఎటు నడిపితే అది నడుస్తుంది తప్ప దేవుడు నడిపించే విధంగా అది ప్రయాణం చేసే అవకాశం కోల్పోయారు. అందుకనే మనుషుడు స్వచిత్తము చేయడానికి ఇష్టపడినప్పుడు మనుషుల జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఏమిటి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాం. 2వ వచనం చదువుతున్నాను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. ఇది తోట, ఇది ఒక తోట. ఈ తోటే మనిషి యొక్క హృదయం అనే తోట. ఇందుని ఏం చేశారు? దేవుడు బాగా తవ్వారు. రిట్రీట్లో మారు మనసు పొందేలాగా పశ్చాత్తాపడటమే త్రవ్వడం. రాళ్ళు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు, కఠినమైన హృదయాలు, కఠినమైన నిర్ణయాలు, తొందరపడి నిర్ణయించుకునే ఆలోచనలు, రాళ్ళు అన్నీ ఏరేశారు. అందులో ఇక మెత్తనదనమే వచ్చింది, సాధువైన మనసు వచ్చింది, మెత్తని స్వభావం వచ్చింది, బాగుంది. కానీ
శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించారట. అందులో చేదు ద్రాక్ష తీగలు అనలా, ఏమన్నారు? శ్రేష్టమైన అంటే శ్రేష్టమైన కాయలు కాయాలని. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అంటే అవి ఇంకా అందులో సారము కలిగిన కాయలు కాస్తాయని. సారము కలిగిన రుచికరమైన మధురమైన కాయలు కాస్తాయి అనేదే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించారు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. అంటే ఒక పెద్ద చెడ్డు వేయించారు, బురుజు పెద్ద చెడ్డు వేయించారు, దాంట్లో ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించారు. ఎందుకంటే ఇంక ఇది కాయలేదు, ఇంక ఇది ఎదగలేదు, ఇంక ఇది పందిరి వేయలేదు. అయినా సరే దేవుడి నిరీక్షణ ఏం చేశారు? ఆ హృదయం అనే తోటలోనే ఒక బురుజు వేయించి, అంటే ఒక పెద్ద షెడ్డు వేయించి, ఆ షెడ్డులో కూడా ఏం వేయించారు? ద్రాక్ష తొట్టిని ఒకటి సిద్ధం చేశారు. అంటే ద్రాక్ష కాయలు కాస్తున్నట్టే, కోసినట్టే తెచ్చి ఈ బురుజు అనే షెడ్లోకి తెచ్చి ఆ ద్రాక్ష తొట్టులో వేసి ఆ ఎడ్ను కట్టి ఆ గానగా తిప్పి ద్రాక్షారసము తీయడమే వారి పని. అంటే ఆ తోటలో నుంచి ఇక ద్రాక్షారసము ప్రవహిస్తుందన్నమాట, ద్రాక్షారసము వచ్చేస్తుందన్నమాట. పేపాలు అన్నీ తిత్తులు ద్రాక్షారసము తిత్తులే వేల కొలదిగా, వందల కొలది తిత్తులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ద్రాక్ష తోట మంచిగా ఫలిస్తూ ఉంది, మంచిగా కాస్తూ ఉంది. అందుకనే ద్రాక్ష గానుకకు ఖాళీ లేదు. అసలు సమృద్ధి ఎడు చూసినా లాట్లే, ద్రాక్ష గెల్ల లాట్లే, అంత బలంగా ఉంది, అంత పెద్ద పెద్ద గెల్లేసాయి. కానీ అలా ఉండాలని దేవుని ఉద్దేశం. ముందే చెడ్డు వేశారు, పెద్దది ద్రాక్ష గానుకోటి అక్కడ సిద్ధం చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇదేం చేసిందో తెలుసా అండి? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను. అబ్బా, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నారట. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూశారు. అంటే ద్రాక్ష శ్రేష్టమని నాటారు. నాసి రకం లేక చచ్చు రకం లేకపోతే ఇలాంటి నాట్ల శ్రేష్టమైన నాటారు. నాటినప్పుడు వాటి మీద ఒక నమ్మకత్వం వచ్చింది, వాటి మీద ఒక విశ్వాసం వచ్చింది, వాటి విషయంలో జంకే పరిస్థితి లేదు, అనుమానం లేదు. ఇలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు? అందుకని బురుజు వేయించారు, ద్రాక్ష తొట్టి కూడా తొలిపించారు. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి లేదు. చూసారా, ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉండింది ఈ సంగతుల గురించి దేవుడు చక్కగా రాసి ఉంచారు మన కోసమే. ఇక్కడ ఏమంటున్నారు? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూశారు. ద్రాక్ష పండ్లు ఫలించాలి, మనం ద్రాక్ష పండ్లు ఫలించాలి. అందాల ఉద్యాన వనమా ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలించలేక, పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ తోట విషయంలో దేవుడికి ఎంత నిరీక్షణ ఉన్నది, ఎంత ఎదురు చూస్తున్నారు. ఆ ద్రాక్ష పండ్లు అంటే ఆ ద్రాక్ష తోట ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నారు. ద్రాక్ష పండ్లు ఫలించాలి అనేది ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూస్తుంటే అక్కడ ఏం జరిగింది? కానీ అది కారు ద్రాక్షలు కాచెను అని చెప్పి రాయబడింది. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తే అదేం కాసింది? కాను ద్రాక్షలు కాసింది. చెట్లను నాటడంలో నాసిరకం కాదు, చెట్టులను పెంచడంలో లోపం లేదు, చెట్టులకి వేయాల్సిన ఎరువులో లోపం లేదు, నాటింది కూడా సత్తువు గల భూమిలోనే నాటాం. ఒకవేళ వేళ్ళకి ఆటంకం కలిగిస్తాయామని రాళ్ళు అన్నీ వేరేసాం, ఇంకా ఆటంకం కలిగించేది ఏమి లేదు. డ్యామ్ షూర్ అంటే ఈ చెట్టు ఫలిస్తుంది, మంచి కాయలు కాస్తుంది అనేది దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి నిర్ణయం. కానీ ద్రాక్ష పండ్లు ఫలింపవలనని
దాని విషయంలో పందిర్లు వేయించి, దానికి నిపాదులు దవ్వించి, దానికి తీగలు కట్టి, అన్ని రకాలుగా చేసి, నీళ్లు పెట్టి, దానికి వెలితి కలగకుండా, వాడిపోకుండా, దానికి ఇబ్బంది కలగకుండా, పురుగు పట్టకుండా, గొంగళ పురుగు పట్టకుండా, చీడ పురుగు పట్టకుండా, దాన్ని ఎంతో బాధ్యతతో చూసుకుని దాన్ని పెంచుతూ చక్కగా పూత పూసి చక్కగా కాయలు వస్తే, ఇక నా ద్రాక్ష గానుగా సమృద్ధిగా ద్రాక్ష రసమును తొక్కచ్చు. ఇక ఈ బురుజంతా కూడా పేపాలే ద్రాక్షారసము నింపొచ్చు అనుకున్న దేవుడు నిరీక్షణ ఏమైంది? ఏ కాయలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. అంటే తాగటానికి పనికొచ్చేలాగేం కనపడలేదు. తాగటానికి పనికొచ్చి మనుషులకు అబ్బా ఎంత మధురంగా ఉంది, ఈ నిజంగా వీరు దేవుని నమ్ముకున్న తర్వాత ఇంతగా దీవించబడ్డారు, నిజంగా వీళ్ళ భక్తి ఎంత మధురంగా ఉంది, వీళ్ళ క్రమం ఎంత మధురంగా ఉంది అనేలాగా లేదంటగా. వీళ్ళు దేవుణ్ణి వెంబడించే క్రమము నాకు మాదిరికరంగా ఉంది అనేలాగా లేదంట. వీళ్ళు నన్ను దేవుణ్ణి వెంబడించడంలో అసలు వీడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు అని అనటంలో అసలు ఆ మధురం ఏం కనపడలేదంట. అంత కారు ద్రాక్షే. అంత కారు అంటే చేదు అని. కారు. ఒకసారి పక్కన బీర చెట్టు కాయలు మొలిచింది, అది కూడా పెద్ద పెద్ద కాయలు కాసింది. సరే, సేవకురాలు బీరకాయలు కదా ఏం కాదులని వండేశారు. వండేస్తే ఏముంది అందులో? విపరీతమైన చేదు ఉంది. ఏంటమ్మా చేదు అంటారు, నాకేంటి అన్నాను. నేనేస్తే అది మామూలుగా వచ్చే చేదు కంటే చేదన్నా తినొచ్చేమో, కానీ ఈ చేదు నేను చేయలేకపోయాను, తినలేకపోయాను. కారు అంటే చేదు అయిపోయింది. ప్రియులారా, డబ్బు వచ్చిన కొద్దీ రానియమంటుంది. ఇక అంతే తప్ప దేవునికి ఇవ్వాలనే మనసు రాకుండా ఆటంకపరిచేదాన్ని ఏమన్నారు? కారు ద్రాక్ష అన్నారు. ఇక దేవునికి ఇవ్వకూడదు, మనమే దాన్ని బాగా పెంచాలి అని అంతవరకే దాన్ని, వారి పరిధి వరకే దాన్ని ఆపే మనసు వచ్చేసింది. దాన్ని దేవుని పరిధిలోకి వెళ్ళనివ్వట్లా. బయట ఎవరు కూడా తిరగకూడదు, బయటికి పిల్లల్ని ఎత్తుకుని ఎవరు వెళ్ళకూడదు. ఫోన్ చెవిలో పెట్టుకుని బయట ఎవరైనా వెళ్ళినట్టయితే వాళ్ళతో చెప్పండి. ఫోన్ చెవిలో పెట్టుకుని వెళ్ళిన వాళ్ళతో మీరు మాట్లాడండి. ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఎవరు కూడా ఫోన్ తీయకూడదు. బయట ఎవరు కూడా పిల్లల్ని ఎత్తుకుని, మీరు ఇక్కడికి వచ్చింది పిల్లల్ని ఎత్తుకుని అక్కడ ఆడించడానికి కాదు. పిల్లల ఇక్కడే క్రమం నేర్పించండి. అందుల్లోకి వెళ్ళిపోయి దేవుని వాక్యం అయిపోయిన తర్వాత మేము కూడా సవిసారం లేకుండా భక్తి చేస్తున్నామంటే అది ఎలా సాధ్యమవుద్ది? నువ్వెన్నడూ చచ్చి బయట కనబడకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవునికి భయపడ్డావు, దేవునికి లోబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు. ఇక్కడ క్రమపరిచే బాధ్యత సేవకులకు ఉంది. కాబట్టి నువ్వు ఆ క్రమానికి లోబడాల్సిందే. కాబట్టి నువ్వు బయట కనబడకూడదు. ఏదైనా అవసరత ఉందా, ఆ అవసరత అది బలమైందా, అప్పుడే దాని గురించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చిన్ని దానికి బయటికి వెళ్ళిపోయి ఏదో రోడ్డు మీద నుంచి మాట్లాడి ఏదో అక్కడ నిలబడి పిల్లలను పెట్టుకుని ఆటోలో కూర్చొని లేక బండి మీద కూర్చోబెట్టి ఏదో చేయడం అనేది అది మనుషుల్లో ఉండిన కారు ద్రాక్ష. అంటే వారికి లక్ష్యం లేదు. ఇంకా దేవుని దగ్గర నుంచి బయటకు వస్తే మాకు నష్టం వస్తుంది అనే లక్ష్యం లేదు, ఆ భయం లేదు. కాబట్టి ఎప్పుడూ అలాంటి పని చేయకూడదు. మనం చేస్తున్నాము అంటే మనం తోటి వారికి మేము భయం లేని వాళ్ళగా ఉండి కారు ద్రాక్షలు కాస్తున్నాం, మీరు కూడా అలాంటి కారు ద్రాక్షలు కాయండి అని మనం ఒక రకంగా వాళ్ళకి సలహా ఇస్తున్నట్టు అనమాట. కొంతమంది మధ్యలో నుంచి ఏదో కంగారు పడి లేచి ఎక్కడికో వెళ్తారు. అది కూడా క్రమం కాదు. నువ్వు ఎందుకు వెళ్ళాలి? దేవునికి ఎందుకు భయపడలేదు? మధ్యలో లేచి వెళ్ళాల్సినంత అవసరత ఏమొచ్చింది? అది ఏం అవసరత నీకెందుకు వచ్చింది? నువ్వు వెళ్ళకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని భక్తిలో ఉన్నావు, నువ్వు దేవుని క్రమాన్ని పాటించు. సాతానుడు నిన్ను అలాంటి ఆలోచనలు పెట్టి వాక్యం వినకుండా బయటికి తీసుకుపోతాడు. అది నీకు తెలియదు. నువ్వు కారు ద్రాక్షలు కాస్తావని దేవుడు ద్రాక్ష తోట వేయలేదు. నువ్వు కారు ద్రాక్షలు కాస్తావని లేక ఒక వ్యక్తి కారు ద్రాక్షలు కాస్తాడని దేవుడు శ్రేష్టమైన తీగలు నాటించే కారు ద్రాక్షలే కాస్తారని దేవుడు అనుకోలేదు. కానీ
మనుషులు స్వచ్ఛత్వం ఏం చేసిందండి? కారు ద్రాక్షలు కాపించింది. స్వచ్ఛత్వము కారు ద్రాక్షలు కాపించింది. స్వచ్ఛత్వము చేసే వారందరి జీవితాలు కారు ద్రాక్షలుగా మారిపోతాయి. స్వచ్ఛత్వము చేసేవారి లైఫే కారు ద్రాక్ష. అది సంసారమా? చేదైన అనుభవమే. సంసారంలో చేదైన అనుభవం, భార్యాభర్తలలో కారు ద్రాక్ష అనుభవం అంటే చేదైన అనుభవమే. వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉండదు. ఎందుకు చేదైన అనుభవం? దేవుని చిత్తములో ఓటమి లేదు, స్వచిత్తములో విజయము లేదు. దేవుని చిత్తములో ఓటమి లేదు. దేవుని చిత్తం చేసేవారిలో ఓటమి లేదు. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? దేవుని చిత్తం చేస్తున్నప్పుడు గురువు గారి దగ్గర ఒక మాస్టర్ దగ్గర ఒక వ్యక్తి అంటే ఏబిసిడీలు రాయండి బాబు అన్నారు. ఏబిసిడీలు. సరే, అతను ఏం చేశాడు? తల్లకిందులుగా రాస్తున్నాడు. ఏ అనేది తల్లకిందులుగా రాస్తుంటే దగ్గరే ఉన్న ఆ గురువు గారు ఏం చేశారు? అలా కాదు నాన్న అని చేయి పట్టుకుని ఇలా రాయాలి అని చెప్పి రాసుకుంటూ వెళ్ళారు. రాపిస్తూ ఓహో ఇలా రాయాలా అంటే ఏం చేయబడ్డారు? ఆయన సరి చేయబడ్డారు. కానీ గురువు గారిని పక్కన పెట్టి ఇతని ఇష్టమే రాస్తూ ఉంటే ఆయన లైఫ్లో ఇటు రాయాలి. ఇప్పుడు అంతా తలకిందులే. స్వచిత్తము చేసేవాళ్ళ స్థితి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దేవుని చిత్తము కరెక్షన్ చేస్తుంది. దేవుని చిత్తము, ఆయన మనకు గురువు, ఆయన గ్రేట్ మాస్టర్, గ్రేట్ ఇంజనీర్. యేసుప్రభు అంటే గ్రేట్ మాస్టర్, గ్రేట్ ఇంజనీర్. అందుకనే ఆయన దేవుడు, ఆయన వెలుగు, ఆయన రక్షకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనల్ని అవసరమైతే మనల్ని కొడతారు, మనల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. అదే సమయంలో తలగా నియమిస్తారు. కాబట్టి నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నానని కూడా దేవుడు గట్టిగా చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వచిత్తము చేయటంలో చాలా బాగుంటుంది. అసలు ఇబ్బంది ఉండదు. అది స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్డు. అంటే స్వచిత్తం చేయడంలో ఏముండదు, ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు. అంత మంచిగా ఉంటుంది. కానీ ఏమవుతుంది? టర్నింగ్ వస్తుంది అన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్, స్వచ్ఛత్వంలో స్పీడ్ బ్రేకర్ లేవు కాబట్టి ఏమవుతుంది? మనిషి యాక్సిడెంట్లు అవ్వవు అంటానికి వీలు లేదు. ఎందుకంటే స్వచ్ఛత్వం అలాంటిది. స్వచ్ఛత్వం చేసేవారు ఇక్కడికి వెళ్ళి ఆగాలి, ఇక్కడ సిగ్నల్ ఉంది ఆగాలి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది ఆగాలి, స్లోగా ఉంది జాగ్రత్త అని ఆగాలనే పరిస్థితి ఏముండదు. అంతా వెళ్ళిపోవడమే. స్వచ్ఛత్వం అనేది అలా జరుగుద్ది.